సీఎం చంద్రబాబు ఈ నెల 4న ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో సీఎం చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు అధికారులు. ఆయా ప్రాజెక్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. గత 5 ఏళ్లలో ఆయా ప్రాజెక్టులపై కేంద్రంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ సీఎస్లు, హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు ప్రతిపాదనలు, ఇప్పటివరకు జరిగిన చర్చల పురోగతి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సీఎం చంద్రబాబు ఈ నెల 4న ఢిల్లీకి వెళ్లబోతున్నారు. కేంద్ర పెద్దలతో మాట్లాడబోతున్నారు. తాజా అప్డేట్స్ ఏంటి? ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోడీ అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారని అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఎన్డీఏ మీటింగ్స్ వాటికి మాత్రమే వెళ్లడం జరిగింది. అధికారికంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకురావడానికి ఆయన బయలుదేరి వెళ్తున్నట్టు సమాచారం వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కాబట్టి పోలవరాన్ని ఇప్పుడే ఆయన అధ్యయనం చేశారు. రాజధాని విషయంలో కూడా పూర్తిగా తెలుసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం వస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు చాలాసేపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఇరువురు కూడా చర్చించుకున్నారు, ఏకాంతంగా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రతిపాదనలు తీసుకొని చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టు మనకు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏ విభజన హామీలు ఎంతవరకు వచ్చాయి, ఎక్కడ పెండింగ్ లో ఉన్నాయి, ఏ ఇష్యూస్ ఉన్నాయి, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఏమేమి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి తదితర అంశాలకు సంబంధించి హెచ్ఓడీలకు మొత్తాన్ని కూడా అలర్ట్ గా ఉండమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో అందరూ కూడా కింది స్థాయిలో నుంచి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఏ ప్రాసెస్ లో ఏ ప్రాజెక్ట్ ఉంది, ఏంటి, కేంద్రం నుంచి ఏం సహాయం రావాలి తదితర ఒక నివేదికల రూపంలో అయితే చంద్రబాబు ముఖ్యమంత్రికి అందజేయమని హెచ్ఓడీలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల వారు కూడా కొంత అప్రమత్తమయ్యారు. అన్ని ఇమీడియట్ గా అన్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇమీడియట్ గా వీలైనంత తొందరలోనే నివేదికలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరబోతున్నాయి. అవన్నీ తీసుకుని ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు వారి దృష్టిలో తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అనేక ఏకంగా ఆర్థిక విధ్వంసం జరిగింది. అప్పులు విపరీతంగా చేశారు. 12 లక్షల కోట్ల అప్పులు ఆయన ఏ విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే మీమాంస అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఎలర్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి మొత్తం కూడా కేంద్రం నుంచి రావాల్సిన సహకారం సంబంధించిన అన్ని నివేదికలు సిద్ధం చేయమని చెప్పారు. ఈ నివేదికలన్నీ తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ తారీఖున ఢిల్లీ వెళ్తారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా ఈ అంశాల గురించి చర్చిస్తారు. ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాలకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ, అంటే మొత్తం ఎన్ని రోజుల పాటు ఢిల్లీలో పర్యటన ఉండబోతోంది రవిచంద్? అంటే ప్రస్తుతానికి 4వ తారీఖు అనే అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి. 4వ తారీఖు ఒక రోజు మాత్రమే అపాయింట్మెంట్ ఉన్న పరిస్థితిని బట్టి మరలా అవసరమైతే ఒక రోజు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు 4వ తారీఖు మాత్రమే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉంటారని చెప్తున్నారు. ప్రధాని మోడీ అదేవిధంగా ఆర్థిక మంత్రి ఇద్దరినే కలుస్తారు. అవసరమైతే కేంద్ర మంత్రులు కూడా కొంతమందిని కలిసే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి మంత్రి కావచ్చు, పోలవరం విషయంలో ఆంధ్ర పట్టణాభివృద్ధి మంత్రిని కూడా కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన సహాయ సహకారాల కేంద్రం నుంచి రావాల్సి ఉంది. పోలవరం విషయంలో ఒక క్లారిటీ కేంద్రం ఆలోచన విధానం గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పోలవరం అనేది విధ్వంసం జరిగిందో చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ అంశాలు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. అక్కడ ప్రధానమంత్రితో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే పోలవరం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ అంశాన్ని 5 సంవత్సరాల్లో జరిగిన ఆ పోలవరాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు అన్ని కూడా నివేదిక రూపంలో ఇవ్వబోతున్నారు. దీని ఎస్టిమేషన్స్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆలోచనలు కూడా చంద్రబాబు తెలుసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రధాని దృష్టిలో పెట్టబోతున్నారు. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.